నమస్తే కిరోస్, వెల్కమ్ టు లుకిజం. మనం ఫైనల్లీ చోల్ ఆర్క్కి వచ్చేసాం. అదే వింజిన్ ఆర్క్. దీన్ని చోల్ ఆర్క్ అని చెప్తాలే. ఇందులో మై ఫేవరెట్ క్యారెక్టర్ కింగ్ ఆఫ్ చోల్యాంగ్ తను మనం చూడబోతున్నాం. నా దేశ ప్రొనౌన్సియేషన్ కాస్త తప్పు ఉండొచ్చు, బట్ మీరు కాస్త అడ్జస్ట్ ఉంది. ఇంకా మనం ఎటువంటి లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకుని బాబాయ్. ఇంకెందుకు లేటు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఏమన్నా డానియల్ అయితే చోల్ ల్యాంగ్ వచ్చేసి ఉంటాడు. ఇంజిన్ నన్ను ఇంత దూరం మనకి ఇక్కడ తీసుకుని వచ్చాడు, అసలు ఎక్స్పెక్ట్ అవ్వట్లేదు అనుకుంటా. నేను లాస్ట్ ఇక్కడికి వచ్చాను, నా ఫ్రెండ్స్తో పాటు వచ్చానని చెప్పి మన డానియల్ అనుకుంటూ ఇంకా వెళ్తుంటాడు. సరే ఇక్కడ ఏం చేయాలి చూద్దాం అని చెప్పి చాల్ స్టోరీ అదే లైట్నింగ్ షో చెప్పని చెప్పి ఎక్కడే ఎదురుగా ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ ఇల్లు నెట్టున్నారని చెప్పి చూస్తుంటే అప్పుడే మన డానియల్ అటు కళ్ళు తిప్పిన మన ఇంకో గ్యాంగ్ ఉంటుంది. లైక్ వాళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తారు, ఏదో పిల్లలు చూసుకుని పోరా అని చెప్తుంటే ఇక్కడ చాలా మంది పిల్లకాయలు ఉన్నట్టున్నాడు హోమ్లెస్ అని చూస్తుంటే ఇక్కడ చూసుకునే డానియల్ అసలు ఏం అర్థం కట్టలేదు. వీళ్ళందరూ డిఫరెంట్ టీమ్స్, అసలు దేనికి వచ్చి ఇక్కడికి అని చెప్తుంటే అప్పుడే డానియల్ ఏదో కార్కి గుట్టుకుని ఉంటాడు. ఏంద్రా కారు గుట్టుకుని ఉంటే నువ్వు నా కార్ని స్క్రాచ్ చేసావు అని చెప్తుంటే లేదు తగిలిందని చెప్తుంటే యూపాంక్ నువ్వు నా కార్ని స్క్రాచ్ చేసావు, అనవసరంగా స్క్రాచ్ చేసావు, డబ్బులు ఇవ్వాలి లేకపోతే దీన్ని కొనుక్కోరా నా కొడక అని చెప్పేసి లేదు నేను కొనుక్కోను అని చెప్తుంటే ఏం మాట్లాడతావు, నీకు అర్థమవుతుందా, నువ్వు నా కార్ని గీడ పెట్టు, నాకు నచ్చలేదు అది, అందుకోసం నువ్వు కొనాల్సిందే అని చెప్తుంటే అన్న నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు కొనేదానికి, అయినా ఇలాంటి చెత్త కాదు నేను కొంటానని చెప్పి చెప్తూ అయినా నాకేం అవసరం ఈ కార్డు కొనేదానికి, ఇలాంటి చెట్న కొడుకు కాళ్ళు ఇలాంటి నీకు తీసుకోవాలి, నాకు అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి చెప్తుండే సార్ ఇక్కడ. అప్పుడే మొన్నడైతే కుమ్సి అని చెప్పి పంక్ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని చెప్పేసి అప్పుడే పని పెట్టేసి నువ్వు మైనర్వే, నువ్వు నిజంగా మైనర్వే అని చెప్తుంటే నేను మైనర్ అని చెప్తుంటే నీకు ఇంకా 18 years కూడా 19 years కూడా ఇంకా రాలేదని చెప్తుంటే నువ్వు మైనర్ కాబట్టి నువ్వు వదిలేసాను కాబట్టి నేను ఇంకా కొనుక్కోను, నువ్వు మైనర్ అయినా మేజర్ అయినా నీ దగ్గర అయితే ఖచ్చితంగా కొనుక్కున్నాను కదా, సరే పోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతూ మెగ్యూదిన్ అని చెప్పేసి అంటే ఈరోజు చాలా బాధైన రోజు అని చెప్తూ ఇంకా మనకి మౌంటైన్స్లో చూపిస్తారు. చోల్యాంగ్ మౌంటైన్స్ చూపిస్తుంటే అక్కడ మన ఓల్డ్ మనకు వచ్చేస్తుంది మంచి డ్రెస్లో. అప్పుడు కాల్లో ఎవరో మంచి సూట్ బుట్టి వేసుకుని తేజం అయితే వచ్చుంటాడు. తేజం అని చూసి అరే నీ కార్ చాలా బాగుంది నాకు అమ్మచ్చు కదా అని చెప్తుంటే నాకు దాన్ని టర్న్ చేసుకుని నేను చేయండి చట్టం కడక అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన సువోల్ కింగ్ వచ్చి ఉంటాడు, చాలా మంది వచ్చినట్టున్నారు అని చెప్పేసి అలా కింగ్స్ అనే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. లైక్ ఈ కింగ్ మన ఎలిజాంగ్ అయితే ఫైట్ చేస్తున్నారు గుర్తుంది కదా సోలోగా. ఇంకా దాని తర్వాత చాలా కింగ్స్ వచ్చి ఇది కూడా తెలియదు కానీ మంచి సూట్ బుట్ బాగానే ఉన్నాడు. ఇంకా దాని ఓకే అందరూ వచ్చేసాడు కానీ జింట్రాంగ్ లేరు అని చెప్తుంటే అప్పుడే తన డిసైపుల్స్ అయినా మనడు స్నేక్ బెటర్స్ అయితే ఇద్దరు వచ్చి ఉంటాడు. ఇంకొచ్చిన నేను అతను సపరేట్గా నేను వచ్చానని చెప్పి చెప్తూ సరే అయితే ఇంకా అందరూ ఇక్కడికి వచ్చేసాం కదా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అప్పుడే మొన్న మీకు ఏదో కారు దూసుకుంటూ వచ్చేసింది తేస్మా దాన్ని చూసుకుని పట్టని పగలు కొట్టేస్తుంటారు. దాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు, అంటే ఎలా పగలు కొట్టా అని చెప్పి అప్పుడే తేస్మా బయటకు వచ్చేసింది, ఏదో చట్టం కూడా నా కారుని పగలు కొట్టేసా అని చెప్పేసి ఎవరు బయటకు వచ్చి తిడుతూ ఉంటాడు. లైక్ తినుకో కింగ్ అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా నాకు ఒక కారు కొడేయాలని చెప్పి అవును నిజమని చెప్పి ఇంకా అలాగే కింగ్ ఆఫ్ ఇన్సూర్ అని చెప్పేసి ఇంకా తన పేరు జిగ్గియోన్నా, తన పేరు అయితే జిగ్గియోన్నా, తను కింగ్ ఆఫ్ ఇన్సోన్. ఇంకా అలాగే చాలా కింగ్స్ అయితే వచ్చుంటారు బికాస్ ఇంకా మన ఈ ఏరియా చోల్యాంగ్ కింగ్ అయితే చనిపోయిన రోజు ఈరోజు దానికోసం అందరూ అటెండ్ అయ్యి ఉంటారు. లైక్ చనిపోయిన చాలా సంవత్సరాలు అయిపోయినా అని చెప్పేసి ఇంకా అందరినీ గ్యాదరీ చేసుకుని మన వింజిన్ కింగ్ ఆఫ్ చోల్యాంగ్ నువ్వు చనిపోయిన రోజు అంట చాలా బాధ వేస్తుంది నాకు అని చెప్తూ ఒక ఐదో ప్లేస్ని చూసి తను చెప్తూ ఉంటారు. లైక్ ఏం చెప్తున్నాడు అర్థం కాలేదు. అప్పుడే మన వింజిన్ అయితే ఈ స్టోరీ నరేట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడైతే ఒక షామిన్ ఇంకా మనకి మన అదే వదిలేను ఇంకా మన షామిన్ అయితే ఇక్కడ చేసి అందరికీ రిచువల్ చేస్తున్నాడు. ద ఇన్సన్ గాడ్ని అందరూ పూజించండి, ఆ గాడ్ మనకి హెల్ప్ చేస్తాడని చెప్పేసి. లైక్ మన జోహన్ అప్పుడు ఒక కల్టార్క్ చూసాం కదా సేమ్ అచ్చంలాగా ఉండేది. ఇంకా అప్పుడే అక్కడ మనోడు ఉంటాడు. మనోడు అక్కడ చూసి ఆ రోజు నుంచి ఈ చోల్యాంగ్కి ఇంకా నాకు పెద్ద సంబంధం జరిగింది. నేను వింజిన్ 8 years ago అంటే 10 years ago జరిగింది ఇదంతా. ఇంకప్పుడే మనోడైతే తినేది ఒక షామన్. ఇంకా దానితో ఆ షామన్ కలిసేదానికి వింజిన్ వాళ్ళ అమ్మొచ్చింది. లైక్ వింజిన్కి ఒక ఏదో సంథింగ్ ఒక డిసీజ్ ఉందని చెప్పేసి అదొక కర్స్ అనుకుంటున్నా అని చెప్పేసి ఆ కర్స్ని తీసేమని చెప్పేదానికి ఇక్కడికి వచ్చి నేను చాలా డాక్టర్స్ అడిగాను కానీ వాళ్ళు చేతులు పెట్టేశారు. ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి మన వింజిన్ చూపించారు కదా. ఇంకోటి చూసుకుని మన వింజిన్ ఒక బలి బొకరాలాగా దొరికినమన్నాడు కాబట్టి తన అయ్యేది విచిత్రంగా ఉంది కాబట్టి సార్ నా కొడుకు తిను ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయను అని చెప్పేసా కదా. ఇంక మనోడు కదా సరే షామిన్ అంటే తెలిసిన విషయం కదా డబ్బుల కోసం ఏమన్నా చేస్తాడు. ఇంకా అలాగే వాళ్ళమైతే వస్తా చాలా డబ్బులే తీసుకుని వచ్చింది పైసా అంతా $US. ఇంకా దాన్ని చూసుకుని ఓకే కానీ నేనైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీ కొడుకు కనుక ఏదో ఒక డీమన్ ఉంది కాబట్టి డీమన్ బాగుంటుంది ఒక రిచువల్ చేద్దాం ఇప్పుడు కానీ అని చెప్పేసి కదా. ఇంకా ఇంకొక రిచువల్ కానీ అని చెప్పేసి కదా ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా తర్వాత ఒక
ఇప్పటిదాకా ఆ మేకని బలిచ్చేసి ఆ మేక రక్తం అనేది మనోడి మీద వేసేదానికి ఇంకాలకి నీ డీమన్ అనేది ఎగిరిపోతుంది కాబట్టి రెడీగా ఉండి పిల్లోడు అని చెప్తూ ఇంకాలకి నువ్వు కూడా దేవుని పూజించు ఇంజంగాన్ని పూజించని చెప్పేసి కదా ఆ దేవుడు నన్ను మా కొడుకుని కాపాడని చెప్తూ ఇంజంగా ఈ సాక్రిఫైస్ తీసుకో ప్లీజ్ ఆ పిల్లోడి శాపాన్ని తీసేయి అని చెప్తూ ఉంటే సాక్రిఫైస్ తీసుకురాని చెప్పేసి కదా సాక్రిఫైస్ వస్తూ ఉంటాడు కాబట్టి తన కాళ్ళకైతే ఆరు ఉంటాయి లైక్ ఇంకా దాంట్లో తన చేతులు కూడా 6 ఏళ్ళు ఉంటాయి ఇంకా దాని వచ్చేసి అక్కడ సాక్రిఫైస్ మీద కొట్టింది ద బ్లెస్సింగ్ స్టోన్స్ అని చెప్పేసి వీళ్ళందరికీ తన మీద కొడుతుంటాడు లైక్ రాళ్ళు విసిరేస్తుంటాడు ఇంకా అదే చూసి ప్రజలు కూడా తన మీద రాళ్ళు విసురుతూ ఉంటాడు ఇంకా దాన్ని చూసుకొని తను చాలా గట్టిగా డ్యామేజ్ తింటూ ఉంటాడు దాన్ని చూసుకొని వింజిన అమ్మ ఆ పైన తినంట అని చెప్తుంటే మీరు ఏం చేస్తున్నారు బాబా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఎవరు అర్థం అవుతుంది ఇదంతా చేస్తున్నావు సాక్రిఫైస్ నీ కొడుకు కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వేం బాధపడకని చెప్తుంటాడు మగవాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ అయితే చూసావా తన బాడీ చూసావా ఎలా ఉందో తనైతే మన షామిన్ దగ్గర నట్టుంది అందుకే తను ఇక్కడికి వచ్చింది తను ఒక పోస్ట్ ఇట్లా ఉందని చెప్పి అందరైతే కిందలు చేస్తుంటాడు ఇంకా సాక్రిఫైస్ అక్కడ ఉండిపోయి ఉంటాడు ఇంకా తను చూసుకోండి ఇది చాలా విజిటెడ్ ప్లేస్ లాగా ఉంది వీళ్ళందరూ చూసుకుంటే షాక్ అవుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ఒక సైడ్ అయితే మన షామిన్ అయితే కళ్ళు పడే దాన్ని చూసుకుని దీన్ని చూడాలని చెప్పేసి అప్పుడు తను లేచుకుని వాళ్ళ అమ్మ లేపేసి రా వింజి మన ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి అమ్మ నేను చాలా తేరుగా ఉన్నాను అమ్మ వద్దమ్మా అని చెప్తున్నా కానీ లేదు వెళ్ళిపోతామని చెప్పేసి స్టేషన్ దగ్గరికి వెళ్తే నాకు సూవల్కి టికెట్స్ కానీ చెప్తే లేదు మేడం సూవల్కి టికెట్స్ అనేవి మీకు అమ్మాలని నేను తెలుసుకోవట్లేదు కాబట్టి ఇట్లేదు అని చెప్తుంటే అక్కడ చూడండి చాలా ఉన్నాయి కదా అని చెప్తుంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు మీకు అనుకోవట్లేదు మా ఇన్సాన్ గారు నాకు ఆల్రెడీ చెప్పాడు మీరు వస్తారని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళకి స్టేట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు అక్కడ అక్కడ కళ్ళు జరుగుతుందా అక్కడ చాలా సాక్రిఫైస్లు జరుగుతున్నాయి అంటే ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చాలా యుద్ధాలు జరుగుతుందని చెప్పి నా దగ్గర ఫోటో ప్రూఫ్ కూడా చెప్పి చూసుకుని ఓకే అయితే ఇది నా దగ్గర పెట్టుకుంటాను నా గవర్న నీకు ఆల్రెడీ చెప్పి మనం కాపాడని చెప్పేసి కదా దానికి ఒక ట్యాక్సీ దొరుకుంటుంది ఆ ట్యాక్స్లో నన్ను సోల్ తీసుకోమని చెప్తే ఆంటీ ఇంత నాటికి తీసుకోమని అంటే చెప్పి పర్లేదు ఏదో చేసి తీసుకొని నీకు అండగా నాకు ఇస్తామని చెప్పేసి కదా సరే కానీ అని చెప్పేసి ఇంకా వింజిని వాళ్ళ అమ్మ అయితే ఇంకా వింజిని ఇద్దరు వెళ్ళిపోతుంటాడు ఇంకా విలేజ్లో చాలా రిచువల్ జరుగుతుంది అప్పుడు మనం అయితే విలేజ్ దగ్గర తీసుకుని వచ్చేస్తుంటాడు ఏమనుకున్నాడు మా గారు మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేస్తాను అనుకున్నాడా లేదు మీరు ఇక్కడ పోతున్నా అని చెప్పేసి ఇంకా ఆడ నుంచి మన వింజిని అయితే చెప్తుంటాడు నరేట్ చేస్తుంటారు ఎప్పుడు మనం వదలలేదు మేము తినేటప్పుడు కానీ ఇంపార్టెంట్ లేదప్పుడు ప్రతి ఒక్కరు మమ్మల్ని రోజు చూస్తుంటారు లైక్ అప్పుడు దాకా నాకు హెల్ అంటే ఏదో తెలియదు నిజంగా ఇది హెల్ కానీ ఒక రోజు లేచి వెంటనే మా అమ్మ దీని నుంచి పారిపోయింది ఇక్కడ నుంచి పారిపోయింది కానీ తను గాలి ఎగురుతూ పారిపోయింది అప్పుడు నేను నిజంగా ఫస్ట్ టైం ఆ పేరు విన్నాను సూసైడ్ అంటే ఇదని చెప్పి నేను కనుక్కున్నాను మా అమ్మ ఈ హెల్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిందని చెప్పి మనం వింజిన్ చెప్తుంటాడు ఇంకా వింజిన్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా వింజిన్ అయితే నెక్స్ట్ సాక్రిఫైస్గా యూజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు వింజిన్ నేను సాక్రిఫైస్గా యూజ్ చేసుకోవాలి ఇంకా రాని పని వస్తే ఏం మాట్లాడుతున్నాను నేను ఎందుకు రావాలని చెప్పేసి కదా రా చట్నా కొడుకుని చెప్పి వింజిన్ కొట్టి మరి అక్కడ తీసుకుని వచ్చి ఉంటాడు ఇంకా మా గాడ్ మీరు నా సాక్రిఫైస్ తీసుకుని వింజిన్ వాళ్ళ అమ్మలో చనిపోయిందని చెప్తూ రూమర్స్ చెప్పేసి కదా వింజిన్కి అర్థం కాదు ఇంకా దాని తర్వాత సాక్రిఫైస్ని యాక్సెప్ట్ చేయని చెప్పేసి ఆ గోడ్ బ్లడ్ తన మీద గీసేసి ఉంటాడు ఇంకా దాని తర్వాత తనైతే ఇంకప్పటి నుంచి నా జీవితం మొత్తం నరకంగా అయిపోయింది నేను ఎప్పుడు మా అమ్మ ఒకటి ముందు డ్యాన్స్ చేస్తూ నేను ఎప్పుడు చూస్తామని కానీ ఆ డ్యాన్స్ అనేది నాకు ఎప్పుడు నచ్చేది కాదు కానీ నా జీవితం ఎప్పుడు ఇలా దాడుతుందని అనుకోలేదు కానీ ఆ డ్యాన్స్ మధ్యలో ఒక పిల్లాడు మంచి బట్టలు వేసుకుని అక్కడ ఉండేవాడు అంతే నాకు ఎప్పుడు బట్టలు లేకుండా నన్ను ఎప్పుడు నేకుడికి ఉంచాడు కానీ ఒక పిల్లలు నాకు ఎప్పుడు బర్గర్ ఇస్తున్నాడు అదే తిని మన తెంజిన్ గుర్తున్నాడు కదా అదే మన ఫోటో ఫ్లైట్లో కనపడిన తెంజిన్ అప్పుడు తను బర్గర్ ఇస్తూ నాకు ఎందుకు ఇలా చేస్తుంటే నువ్వు నాకు కావాల్సినవి నెక్స్ట్ నేను సామాన్ అయినప్పుడు నువ్వు నా పనికి వస్తావు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా దాంట్లో మన వించి మీద రాళ్ళు సిడుతూ ఉంటాడు నువ్వు ఒక చట్న కొడుకు నువ్వు ఒక అదే శాపని నువ్వు వెళ్ళిపోయి చెప్పేసి కదా తను తట్టుకోలేక మన వించిని తన కళ్ళు పగలు కొడుకోవాలని చెప్పి ట్రై చేశాడు లైక్ ఒక 8 ఏళ్ళ పిల్లాడు తను ట్రమటైజ్ అయిపోయినట్టు తన కళ్ళు పగలు కొడడానికి ట్రై చేశాడు కానీ వింజిన్ తను నుంచి యాక్సెప్ట్ చేయలేపాడు తెలిసిన విషయం కదా 8 పిల్లడు తను యాక్సెప్ట్ చేయలేడు ఇంకా దానివల్ల తను బయటకు వచ్చేస్తున్నానే ఇంకా అయితే వింజిన్ అయితే వాళ్ళ నాన్న ఫోటో చూసి తిడుతుంటాడు ఇందుకు మమ్మల్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు నీ వల్ల ఇలా జరుగుతుంది ఒకళ్ళు నువ్వు కానీ ఇక్కడ ఉండుంటే మాకేమేది కాదని చెప్పేసి నీ వల్ల ఏదైనా జరుగుతుంది చట్నా కొడుకు అని చెప్తూ తను నడుస్తుంది ఇంకా దాంట్లో ఎవరైతే మన వింజిన్ మాస్టర్ అని పిలిచేవాడు వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అలా తనైతే మిడిల్ స్కూల్ దాకా వచ్చాడు ఇంకా తను మిడిల్ స్కూల్కి వచ్చిన తర్వాత తన పిట్టకుడు చూసి మళ్ళీ తను ఒక శాపకస్తాన్ని పెట్టని చెప్పి అందరూ చూస్తున్నాం కానీ వింజిన్ వచ్చి పిట్టకుడు భయపడాడు బికాస్ వింజిన్ అని అంటాడు కానీ తెంజిన్ మాత్రం విజిట్ అన్నాడు ఇంకా దానంతా మన వింజిన్ అయితే ఎప్పుడైనా ఎవరైనా మాస్టర్ని పిలిచి మాత్రం సాగొడుతుంటాడు కానీ అప్పుడే నడుస్తుంటే అక్కడ ఒక మౌంటైన్స్ మీద మాస్టర్ అని చెప్పి చెప్తుంటాడు ఆ మాస్టర్ అనేది ఎవరైనా అక్కడికి వెళ్తే తినేస్తా చెప్తుంటే మన వింజిన్ మౌంటైన్ మీద మాస్టర్తో ఏం మాట్లాడతా అని చెప్పి అనుకుంటే అప్పుడే వింజిన్ ఫుడ్ తింటూ ఉంటే నువ్వు సాక్రిఫైస్కి రెడీ అవ్వాలని చెప్తూ తీసుకుపోతుంది నేను రాకపోతే ఏం పిక్కుతావు అని చెప్పేసి కదా ఇంకా గాడ్స్ అయితే మనైతే కుక్క మాట కొడుతుంటాడు ఇంకా బలవంతంగా మనైతే సాక్రిఫైస్కి తీసుకుపోయి అంటాడు ఇంకా వింజిన్ అయితే గాడ్
గాడ్ మీ సాక్రిఫైస్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్తూ తన మీద అయితే మళ్ళీ సేమ్ అలాగే చేస్తూ ఉంటాడు. కానీ తను ఏమనుకుంటుంటే తన స్కూల్ టైంలో ఇక్కడికి వచ్చారు కాబట్టి తన ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను హ్యాపీగా జరుగుని వెళ్ళిపోతాలి అని చెప్పి అనుకుంటే అప్పుడే తన స్కూల్ ఫ్రెండ్స్ అయితే అది వింజిన్ కదా, తను నేకెడ్గా ఉన్నాడు, తను ఏం మాట్లాడుతున్నాడు, అవును బ్రో తనకి 2 కళ్ళే కాదు తనకి 2 పీపీస్ కూడా అని చెప్తుంటే లైక్ 2 అవే. ఇంకా తర్వాత ఇంకా తెంజన్ కూడా అక్కడే ఉంటాడు. తనుకుంటున్నాడు అందరూ నా స్కూల్ పిల్లలందరూ అక్కడ ఉన్నాడు. తనైతే షేమ్లెస్ ఫీల్ అయిపోయి ఉంటాడు. తను భయపడి అక్కడి నుంచి పారిపోతున్నాడు. తన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి తను నేను లేదు ఇక్కడ బతకాలనుకుంటే నేను చచ్చిపోతున్నాను, ఓ మాస్టర్ ఎక్కడ ఉన్నావు చెప్పి నేను నన్ను చంపి అని చెప్తూ తను అక్కడికి ఆ మౌంటైన్స్ మీదకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఏ మాస్టర్ బయటికి రా నేను చంపు అని చెప్తూ ఆ గుహ ముందుకు వెళ్ళిపోయి తను నడుస్తుంటుంది. అప్పుడే ఎవరో నడుచుకుంటూ వస్తుంటారు. ఎవరో మాస్టర్ అని పిలుస్తుంది. నేను మాస్టర్ కాదు, నన్ను ఎదురు నుంచి చెడగొట్టు, నేను పిల్లడా నువ్వెవడు అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే సరే అయితే నువ్వు అక్కడి నుంచి పారిపోయి అక్కడి నుంచి వచ్చావు. ఇంకా తన పేరు ఇప్పుడు మనకి తన పేరు చేస్తుంది సియోంగ్ జీ పేరు అనుకుంటా. తను ఫస్ట్ జనరేషన్ కింగ్ అని కూడా తెలుస్తుంటుంది. ఇక్కడ చూసి తను చోల్ నేను కింగ్ తినే ఇంకా దాని సరే అయితే నువ్వు నాకు అనవసరం, ఇంక నీ ఫుడ్ పెట్టాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ అంటారు. ఇంకా అలాగే నువ్వు ఇంకా నా ఫుడ్ చాలా ఎక్కువ తినేస్తావు అని చెప్తూ అయినా నువ్వు ఎందుకు నన్ను మాస్టర్ అని పిలుస్తున్నావు, నాకు అది నచ్చలేదని చెప్పి వింజిని చెప్తూ ఉంటాడు. లేదు నాకు ఏం చేయాలి అనుకోలేదు, మాస్టర్ అంటున్నావు కదా, ఆ మాస్టర్ ఎక్కడ చెప్పి నన్ను చంపేమని చెప్పి నువ్వేమనుకుంటున్నావు, ఒక లైఫ్ అనేది ఈజీగా చనిపోతుందని చెప్తూ ఇక్కడ చాలా మంది క్యారెక్టర్ చేసి చూపిస్తున్నారు. ఇంకా చోళంలో ఒక స్టూడెంట్స్ అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ అయితే మనకి అంత పేర్లైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళందరూ అయితే మనం వింజిన్తో మాట్లాడుతుంటారు. లైక్ ఒక ఫేమస్ వింజిన్ ఇంకందరూ ఈయనైతే ఒక సేమ్ అదే వాళ్ళ కింద పిల్లలు అలా చూస్తారు అలాగే చూస్తారు అంటున్నారు. మళ్ళీ తనైతే షామిన్ దగ్గరికి పంపిస్తారు అనుకుంటే లేదు ఏం చేసి మళ్ళీ నన్ను టోన్కి రిటర్న్ చేస్తాను అని చెప్పి మళ్ళీ నా షామన్ దగ్గర నన్ను పొరుగు తీయాలని చూస్తున్నాను అని చెప్పేసి అక్కడ లేదు మేము అలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము వాళ్ళంతా ఏం పట్టించుకోము, ఎందుకంటే తను ప్రతి ఒక్కరిని బ్రెయిన్ వాష్ చేశారు కాబట్టి తన గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు అక్కడ బ్రెయిన్ వాష్ అయ్యారు. కానీ మేమైతే మా మాస్టర్ దగ్గర ఉన్నామని చెప్తూ మా మాస్టర్ అయితే మాకు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటాడని చెప్పి చెప్తుంటాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు చట్నా కొడకల్లారా, అతను అంత బ్రెయిన్ వాష్ అయ్యాడు, మాస్టరా వాడు ఎలా ఉన్నాడు చూడు, వాడు దీన్ని సాగుటేసి నేను ఇక్కడ కింగ్ అవుతానని చెప్పేసి మనం కొట్టమంటే అప్పుడే స్టూడెంట్స్ అందరూ చేసి మనం వింజిన్ అయితే వాళ్ళందరినీ కొట్టేదానికి ట్రై చేస్తుంటాడు. కానీ అప్పుడే ఇంకా వింజిన్ అయితే వాళ్ళ మీద ట్యాకిల్ చేసి కొడుతుంటే అక్కడ చూడు వింజిన్ అయితే వస్తున్నాడు, ఇక్కడికి 8 ఎలిఫెంట్ ఇక్కడ రాబోతుంది నేను ఆపేదానికి అని చెప్తుంటే సరే మీ టీచర్ వస్తారా ఆపుతారా రన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. షిట్ ఈ పిల్లలు ఇంకా మారేటట్లేదని చెప్పి చెప్తుంటే ఇంకా అందరూ పోయి వింజిన్ మీద పడాలని చెప్పి చూస్తుంటే అక్కడికి నన్ను ఎవరు ఎలిఫెంట్ అని పిలిచింది, ఇది లేదు ఒక ఎలిఫెంటా దేని పనికి రాలేక బాగుందని చెప్తుంటే ఒక 2 seconds మేరీకి మీద ఇక్కడికి వచ్చింది. తనైతే సింగిల్ అటాక్లో మనైతే తిప్పి కింద పడేసి ఉంటుంది. ఇంకా దాని చూస్తూనే ఇప్పుడు కనబడింది. తను చూసుకుని మనం వింజిన్ అయితే పడిపోయి ఉంటాడు. మళ్ళీ నన్ను ఎవరైనా ఏనుగు అని పిలిచి బాగోదురా అని చెప్పి పడిపెట్టేసి ఉంటాడు. ఇది మన మ్యారీకి మన వెంటనే అక్క షాక్ అవుతుంది. నా మ్యారీకి నా 2 seconds క్వీన్. ఇంకా దాని స్కూల్కి మళ్ళీ వింజిన్ మళ్ళీ అక్కడికి వచ్చేసగల వింజిన్ అందరూ అదే ఆ సాక్రిఫైస్లు తను నేకెడ్గా ఉన్నాను ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దాని తన ఫ్రెండ్స్ కోసం అయితే లైక్ తను అక్కడి నుంచి బయటపోయి ఇక్కడికి వచ్చేస్తుంటాడు. ఇంకా దాని తెంజిన్ అయితే అందరితో మాట్లాడదు, ఇంకా అయితే అందరికీ హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఇంకా శ్యామని తను నాకు వెళ్ళిపోతా అని చెప్పి కొన్నడికి ఐస్ చేస్తుంటాడు. అప్పుడే వింజిన్ పోయి తెంజిన్ నేను ఒక మాట మాట్లాడుతాను అని చెప్పేసి కదా చెప్పు వింజిన్ ఏం మాట్లాడాలనుకున్నా అని చెప్పేసి కదా నిజం చెప్పు నువ్వే కదా మన స్కూల్ ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడికి తీసుకుని వచ్చింది అని చెప్తే అవును బే నేనే తీసుకుని వచ్చాను ఏం పెగదు ఆయన అలా నేను చూసిన మళ్ళీ భలే మజా వచ్చింది అని చెప్పి చట్టా నా కొడకని చెప్పి మన వింజిన్ తన మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే మనోడైతే సింగిల్ అటాక్లో వింజిన్ అయితే మన వింజిన్ని ఎక్కడ కొట్టేస్తుంటాడు. దాని తర్వాత తనకైతే ఒక హెడ్ బట్టి చేసి ఇటు కింద కొట్టేసానికి ట్రై చేసేసి ఉంటాడు. నీ పని అయిపోయింది, నువ్వు నాకు కావాల్సినవి, నువ్వు నా సాక్రిఫైస్వి, నేను నిన్ను యూజ్ చేసుకుంటాను చెప్పేసి ఇంకందరూ టెన్షన్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. కానీ వింజిన్ని ఒక డిస్రెస్పెక్ట్ ఫెయిల్లో చూసేసగల అది వింజిన్ నచ్చట్లేదు. అసలు ఏందనేది చెప్పి చూస్తూ ఇంకా నాన్న అసలు ఏందనేది నేను లైఫ్ మొత్తం నాశనం అయిపోయాలని చెప్తుంటే ఇంకా అందరూ అక్కడ చూసుకుంటే ఇంకా వింజిన్ ఒక చట్నా కొడుకు ఇక్కడ ఎందుకు ఉన్నా అని చెప్పి అందరూ చేస్తుంటే మీరు రాసిన చట్నా కొడుకులు నేను కాదురా అని చెప్పి వింజిన్ వాళ్ళని తిడుతూ అసలు మీరు దేనికి పనికిరారా అని చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తెంజిని తన దగ్గరికి వచ్చేసి నువ్వు నాకు కావాల్సినాడు కాబట్టి నేను ఎవరు ఎంపిక అని చెప్తుంటే అప్పుడే మనవాడు అయితే మన మౌంటైన్ గ్యాంగ్ పీపుల్ అయితే ఇక్కడికి వచ్చేసి తెంజిన్ ఆపేసి వింజిన్ కోసం మేము వింజిన్ మేము తీసుకుపోతున్నాం అని చెప్పేసి ఎవరినో నాపుతాను చూస్తుంటే అక్కడ ఒక ఎలిఫెంట్ వచ్చేసింది. ఆ ఎలిఫెంట్ అయితే స్టేట్ మన తెంజిన్ అయితే పడిపోయేసారు. అక్కడ ఎలా నువ్వు నన్ను పడేసావు అని చెప్పి చూస్తుంటే నువ్వు మళ్ళీ నన్ను ఎలిఫెంట్ అని పిలిచాను బాగోదు నేను చెప్తుంటే నిజం చెప్పంటే అందులో గ్యాంగ్లో ఒకరైతే ఎలిఫెంట్ అని పిలిచింటాడు. ఇంకా వింజిన్ అయితే తన మౌంటైన్లోకి తీసుకుని వచ్చేసి నేను నన్ను ఇంటికి ఇక్కడ తీసుకుని వచ్చాను చెప్తుంటే మనోడి మీద దెబ్బలు ఉంటాయి తన ఎలిఫెంట్ అని పిలిచుంటాడు. సరే అయితే మీరు ఏమనుకున్నాడు మీరు నన్ను మార్చాలనుకున్నారా, లేదు నేనేమి ఇట్టు ఉంటానని చెప్పి చెప్తూ నాకు మీ కళ్ళ గురించి తెలుసు అందరికీ బాగా తెలుసు కలిగి మ్యారీకి మీద తనైతే ఒక పెద్ద ఛాంపియన్ కాబట్టి శ్యామ్ని అయితే తన మీద రావాల్సిన అనుకోవట్లేదు. కానీ తెంజిన్ అయితే స్ట్రాంగ్ అని చెప్పి చెప్తున్నా కానీ శ్యామ్ని అయితే ఏం తెలియడు కాబట్టి నువ్వు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు వింజిన్ అని చెప్పి మనైతే మన పాపని అయితే కాస్త హైప్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతూ ఇంకా నువ్వైతే ఇక్కడ బాగానే ఉండొచ్చు మాట పాటు హ్యాపీగా కాబట్టి నేను ఎవరు కలిగించాలని చెప్తుంటే ఇంక నువ్వు ఎవరిని మాస్టర్ పిలిచి నేను మాస్టర్ని కదరా నేను సాగొడతానని చెప్పేసి అయితే మనం వింజిన్ అయితే పిడియో చేసి పని పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నేను స్ట్రాంగ్ అయినా కానీ కాపాడలేదు నేను తనైతే కొన్ని
కొరియన్ టెక్నిక్ యూజ్ చేస్తూ నేనైతే ఇది అదే అని చెప్తూ వాళ్ళైతే వాళ్ళ పేర్లు చెప్తూ మన వింజిని సాగుడుతూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. మన వింజిని అయితే నేను వీళ్ళందరినీ కొట్టాను కానీ వీళ్ళకన్నా నేను స్ట్రాంగ్ అవ్వాలని చెప్తూ ఇంకప్పుడే వింజి నువ్వు మాట పట్టు వచ్చి మేము నేను బాగా చూసుకుంటా అని చెప్తూ ఇంకా అలాగే నిన్నెవరు కలిపెట్టాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటాడు. లైక్ వింజిని తను హ్యాపీగా చూసుకుంటా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత వింజిని అయితే ఉన్నాలో ఉంటే మాట పట్టుండు ఇంకా నీకు ఎవరు ఆపడని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మన కొరియన్ ఎక్స్ట్రాస్ అయితే లైక్ వాళ్ళు గాడి అదే శ్యామ్ని బాడీ గార్డ్స్ అయితే అక్కడికి వచ్చేసి వింజిన్ సాక్రిఫైస్ని తీసుకొని చూస్తుంటే తీసుకోమని నేను చెప్తుంటాడు. ఇంకా వింజిన్ అయితే వీళ్ళందరూ సాగుట్ మరి తీసుకోమని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇంకా దాని తర్వాత మౌంటైన్ స్టూడెంట్స్ అయితే వచ్చేసి వింజిన్ని కాపాడని చెప్పి ట్రై చేస్తున్నా కానీ వాళ్ళైతే ఈజీగా అయితే నాకౌట్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు మన మ్యారీకిమ్ కూడా వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తుంటుంది. లైక్ తను చాలా లావ్ అయినా కానీ తనతో వాళ్ళని ఎట్టా అని చెప్పి ట్రై చేస్తున్నా కానీ ఇంకప్పుడే తన మీదకి సూవల్ లైక్ తన టెక్నిక్ యూజ్ చేసి తన పనపెట్టాలని చెప్పి ట్రై చేసినా కానీ అది జరగదు. బికాస్ తనకి అసలు స్ట్రాంగ్గానే ఉంటాడు, తను జరుగుండదు. ఇంకా దానిత మాట్లాడితే వింజిన్ తీసుకుపోదని ట్రై చేస్తుంటే అప్పుడే తన చేతి మీదకి ఏదో ఒక పుల్ల అది గుచ్చుకుపోయి ఉంటుంది. ఏంది ఇది అని చెప్పి చూస్తుంటే ఓహ్ సింగ్యూన్ జీ ఇంకోది ద కింగ్ ఆఫ్ చేవాలి కదా నువ్వు నా ప్లేస్కి వచ్చి నన్ను ఇంటికి డిస్టర్బ్ చేస్తూ ఉండేను, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చెప్తున్నా కానీ ఇంకా దానితో వీళ్ళందరూ పోయి మన కింగ్ అయితే ఫైట్ చేసానికి ట్రై చేస్తుంటే మన కింగ్ అయితే స్టైల్ తన కాలర్ బోగన్ పట్టుకుంది, తను రెప్స్ పట్టుకున్నాడు. లైక్ ఆ గ్రిప్ అనేది తన బాడీలోకి వెళ్ళిపోయి స్టేట్కి అయితే కింద కొట్టి ఉంటాడు. తను మన వింజన్ చూసుకునే షాక్ అవుతున్నాడు. ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. తనకి ఆరిలోనే సరిగ్గా తను బాగా యూజ్ చేస్తున్నాడు. ఇంకా దాని ఏం పిల్లడా నువ్వు మళ్ళీ ఏం ఇక్కడ ఉండవు, నువ్వు ఎప్పుడు నీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అయినా నీకు నేర్పించిన టెక్నిక్స్ అనేవి బాగానే పనికొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటాడు. లైక్ నేనైతే బాడీ గార్డ్స్ అయితే నేను చెప్తున్నాడు నువ్వు నాకు కావాల్సిన ఎక్స్ట్రా, ఎందుకంటే నెక్స్ట్ ఛాంపియన్ అయినా మనోడికి నువ్వు పని చేయాలని చెప్తూ తనైతే సూవల్ని అయితే మన ఫస్ట్ కింగ్ని అయితే పిలుస్తూ ఉంటాడు. కానీ తనైతే మన వింజిని అయితే నువ్వు కాపాడుకొని ట్రై చేస్తున్నా కానీ నాకు తెలుసు నువ్వు ఎప్పుడైనా కానీ నాకు హెల్ప్ చేస్తుంది, కానీ నువ్వు పారిపోయి ఇక్కడికి వచ్చేసావు. నువ్వు ఎప్పుడైతే కింద దిగి వస్తే నేను ఎక్స్ట్రాగా మారుతావు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి కిందకి దిగి వచ్చి మౌంటైన్ దిగి వచ్చి విలేజ్కి రా అని చెప్తున్నా కానీ నేను రా అని చెప్పేసి అలా నువ్వు రావని చెప్పి నాకు బాగా తెలుసు. బికాస్ నువ్వు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు షియోంగ్జీ అని చెప్తున్నా కానీ ఇంకా నువ్వు కిందకి వచ్చావంటే నువ్వు తెంజిని పట్టునొచ్చు. ఇంకా వింజిన్ అయితే మన బాగా పనికి వస్తాడు. కాబట్టి నువ్వైతే నా ఎక్స్ట్రా అవుతావు, అయినా నువ్వు నాకు నేర్పించి చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టున్నావు అని చెప్పి తను చెప్తున్నాడు. అయినా ఆ టెంజిన్ నా నెక్స్ట్ మాస్టర్కి అయితే నువ్వు ఎక్స్ట్రాగా మాడి తనకు బాడీ గార్డ్స్గా మాడు, అదే నువ్వు బాగా హెల్ప్ అవుతావు అని చెప్పి చెప్తాను. కానీ నాకైతే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నేనేం రావాలనుకోవట్లేదు అని చెప్పేసి మీరు గుద్ద మూసుకుని దొబ్బే అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా మన షియోంగ్జీ అయితే వాళ్ళందరినీ పని పెట్టేసి వెళ్ళిపోయింటాడు. నేను ఇంకా ఫైట్ చేయగలను మీతో, నేను అనుకుంటే మిమ్మల్ని కూడా పని పెట్టేయగలను, మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చినా కానీ మిమ్మల్ని అయితే నేను ఎమ్మెల్యేకి ట్రైనింగ్ ఇచ్చినా కానీ నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే ఇప్పటికైతే నేను వదిలేస్తాను, ఎందుకంటే నువ్వు నా ఎంతకైనా నా స్టూడెంట్వి అని చెప్పి చెప్తావు. ఇంకా అలాగే మీరు నాకు నేర్పించిన ట్రైనింగ్ అనేది చాలా బాగుంది, వాళ్ళైతే జపనీస్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. కాబట్టి నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉన్నాను. ఇంకో విషయం నేనైతే ఎవరిని ఇక్కడి నుంచి పంపించేదానికి చూడను అని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ ఈ ప్లేస్ అనేది నాది చెప్పి చెప్తుంటాడు. ఇంకా వింజన్ అయితే మీరు నా కోసం ఫైట్ చేసుకుంటున్నారా, సరే నేను మీరు కిందకి రమ్మన్నారు కదా, కిందకి రాపోయింటే షామిని అయితే మనం తిడతాడు, సరే వెళ్దాం పదని అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంటారు. ఇంకా వింజన్ తన కోసం ఫైట్ చేస్తానని చెప్పి అర్థం చేసుకుని తనైతే కిందకు వచ్చేసి ఉంటాడు. ఇంకా తను మళ్ళీ ఎప్పుడైతే కిందకు వస్తావో అప్పుడే ఫిక్స్ అయిపోతా, నువ్వు ఎక్స్ట్రాగా వచ్చేస్తావు అని చెప్పేసి కప్ నీకేం జరుగుతుందని చెప్పి చెప్తుంటాడు. అక్కడైతే టెన్షన్ కూడా అక్కడ ఉంటాడు. తనైతే తనకు కావాల్సిన పర్సన్ అయితే అక్కడ ఉన్నాడు. ఇంకా వింజన్ కూడా తన పాటు ఉన్నాడు. లైక్ వీళ్ళిద్దరు దానికి సంబంధించిన వాళ్ళు, కానీ వాళ్ళిద్దరు అయితే ఇక్కడ ఉన్న సంగతి తనకు నచ్చట్లేదు. లైక్ వాళ్ళిద్దరు కలవడం మనకు నచ్చట్లేదు. బికాస్ తనకైతే తన ఒక ఎక్స్ట్రా ఇంకా తన సాఫ్ట్వేర్స్ అక్కడ ఉంటుంది. అప్పుడే మన ఈ శ్యామ్ని కలిసేదానికి ఒక పర్సన్ వచ్చింది. తను చాలా స్టోరీ వచ్చి మనోడితో మాట్లాడుతూ లైక్ తనైతే కొన్ని బిజినెస్ ప్లాన్ చేసుకునేదానికి, ఎందుకంటే తను షియోల్ని తను ఒక ఫేమస్ మార్చాలని చెప్పేసి దానికోసం నేను ఇక్కడికి వచ్చాను చెప్పి చెప్పుంటాడు. ఇంకా నాకు షియోల్లో కొన్ని ప్లేసెస్ కావాలి నేను చెప్తున్నా కానీ నువ్వేం చేయలేవు అని చెప్పి చెప్తూ, అయినా నువ్వు ఎంత స్ట్రాంగ్ అనుకుంటున్నావు లైట్ నువ్వేం పిల్లలు చాలా స్టోరీ చెప్తూ, ఎందుకంటే నా దగ్గర ఎమ్మెల్యేకి ఇస్తున్నారు, ఇంకా చాలా స్ట్రాంగ్ కాబట్టి నువ్వు ఎంత గింజుకున్నా కానీ ఏం పిక్కలు, ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదని చెప్తుంటాడు. ఇంకా మౌంటైన్స్లో చూసుకుంటే మన వింజిన్ అయితే ఇక్కడ కనబడట్లేదు, వెళ్ళిపోయిందని చెప్తూ ఇంకా అలాగే వింజిన్ మీద కాపాడచ్చు కదా, ఎందుకంటే తను ఒక సాక్రిఫైస్గా యూజ్ చేసుకుంటున్నాడు, తనైతే మనం కాపాడాలి ఇప్పుడు వాళ్ళందరూ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ తనకి అయినా కానీ మనం ఏం చేయలేం, బికాస్ తను కూడా మనలో ఒకడు, కానీ తను అయితే ఇప్పుడు సాక్రిఫైస్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు అని చెప్పి చెప్పారు. వాళ్ళ అమ్మ అయితే సూసైడ్ చేసుకుందని చెప్పి తన 8 ఏళ్ళు తనకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు అని చెప్పి చెప్తున్నారు. అసలు మీరు వెళ్ళి తను కాపాడతా అని చెప్తుంటే లేదు మనం ఏం
చేయాలో అర్థం లేదు. ఇంకా తనైతే తన ఓన్ డిసిషన్ తను తీసుకున్నాను అని చెప్తూ కాకపోతే వింజిని ఏం చేయాలో తను చేస్తానని చెప్తుంటే ఇంకా శ్యామ్ అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తూ చెప్తుంది కదా, మీరంతా చెత్త కొడగలరా అని చెప్పి తనైతే మొత్తం ఎగిరిపోయాడది. మీరంతా చెత్త కొడుకు, మీ అందరూ బ్రెయిన్ వాష్ అయిపోయాడు, చెత్త కొడగలరా, మీరంతా అసలు ఏమంటున్నారా, ఒక చెత్త కొడుకు వాడంతా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు, ఇంకా కొడుకు వాడు ఇంకా పెట్ట చెత్త కొడుకు, మీ దేని పనికి రారా అని చెప్పి అరుస్తూ వెళ్ళిపోతుంటాడు. ఏ వింజిన్ ఏం మాట్లాడుతావు, నీకు అర్థమవుతుంది మా దేవుడు ముందు ఇంకా అందరూ నేను కొట్టానని చెప్పేసా కదా, ఇంకా అందరూ వింజిని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. సరే చంపింది నేను ఫైనల్ నేను చచ్చిపోతానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఒక బండ రైట్ మన వింజి మీద కొట్ట ఉంటే ఒక చిన్న రైట్ ఆ బండని పగలు కొట్టేసి ఉంటుంది. తను షాక్ అవుతున్నాడు. అది ఎవరో కాదు మన కింగ్ ఆఫ్ శివాలయం దగ్గరికి వచ్చేస్తుంటాడు. తను ఇక్కడికి వచ్చేసి మీరు తన షాక్ అవుతున్నాడు. ఓ నువ్వు ఇక్కడికి వచ్చేసావా, నా తెలిసిన వరకు ఇక్కడ కింద దిగు అనుకోలేదు చెప్తూ సరే అయితే నువ్వు ఇక్కడికి వచ్చేసావు అంటే నాకు కావాల్సిన ఎక్స్ట్రా దగ్గరికి వచ్చేసాను అనుకుంటాడు. అప్పుడే మాట్లాడితే పని పెట్టేసి ఉంటాడు లైక్ ఇద్దరిని అయితే సప్పంట. ఇంకా తర్వాత తెంజిన్ తను చూసుకుని ఇక్కడ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా వింజిన్ అయితే ఏం జరుగుతుంది ఇక్కడ, వింజిన్ చెప్పు నేను కాపాడాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు సాక్రిఫైస్ అవ్వాలి నాకు ఇష్టం లేదు, నేను తీసుకుపోయేదానికి ఇక్కడ వచ్చాను, నాకు చెప్పు నేను కాపాడాలి అని చెప్పి అనుకుంటున్నాను, నేను నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ నేను చావాలనుకుంటున్నాను అని చెప్పేసి సరే నీ ఇష్టం అయితే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ముందుకు నుంచి వెళ్ళిపోతావు. ఇంకా తనైతే తను తీసుకుని సాక్రిఫైస్ మొత్తం నన్ను గుడ్డెచ్చుకొని ప్లీజ్ నన్ను కాపాడు అని చెప్పి మనం చెప్పేసగల. సరే అయితే నేను చెప్తూ ఇంక అందరూ పోయి నా కొడుకుని కొట్టాలని చెప్పేసగల. ఇంకోడైతే తన గ్రిప్ అనేది చల్లికొండది కాబట్టి దూరంగా పెట్టుకుని కొడుతుంటాడు. తను మన సాక్రిఫైస్ అని చెప్పి మన వెంజన్కి అయితే గుర్తుంటుంది లైక్ తన 6 ఏళ్ళు. ఇంకా అలాగే తనది ఒక వెనక ఉన్న ఒక రెఫరెన్స్ చేస్తూ ఉంటాడు. నేను ఖచ్చితంగా నేను తీసుకుని పోతాను వెంకటేష్ నా స్టూడెంట్ అని చెప్పి మొన్నైతే మాస్టర్ అని పిలిచేసి ఉంటాడు. ఇంకా షియోంగ్జీని అయితే లైక్ మనోడైతే ఇట్లా ఫైట్ చేసానికి మీ అందరికి ఒక అవకాశం ఇస్తున్నాను, మీ అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని నొప్పి లేకుండా వదిలేస్తాను, లేకపోతే మీ అందరిని సాగుకొడతాను. అప్పుడే మన పేరుతో రివీల్ అంటే తను శివోల్యాంగ్ కింగ్ అని చెప్పి ప్లస్ తను 6 కింగ్ అని కూడా తెలుస్తుంటుంది. ఇంకప్పుడు అందరైతే మనోడి మీదకి దూకేసి ఉంటారు లైక్ ఫైట్ చేసానికి. మనైతే వాళ్ళందరినీ పట్టుకుని అయితే తన గ్రిప్ అని చాలా ఎక్కువ తాలే ఉండేసరికి అలా తను ఒక్కొక్కనైతే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లైక్ తనైతే కొట్టే విధానం కూడా చాలా సెక్సీగా ఉంటుంది. తనైతే గ్రిప్ అనేది చాలా ఈజీగా యూజ్ చేసుకుని ఒకనైతే ఫుట్బాల్ అయితే ఆడుకుంటాడు, క్రికెట్ యూజ్ చేసుకుంటుంటాడు. తను మీరు అయితే భయపడుతూ ఉంటాడు లైక్ ఏంటని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఒక్కొక్కరైతే కాలు పడుకుని తను ఆపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా వింజన్ అయితే మాస్టర్ నన్ను మీరు కాపాడతారని చెప్తూ ఇంకైతే వాళ్ళందరినీ కాపాడి వింజన్ తన దగ్గర తీసుకుని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మనైతే శివంజీ ఇంకా దాని తర్వాత దొరికి పని పెట్టేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా శ్యామిన్ బాడీగా చేతి వచ్చేసి మనోడితో అయితే ఫైట్ చేస్తుంటాడు. ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మన గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, తన 6 ఏళ్ళ మీద కదా గ్రిప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక మాస్టర్ అని చెప్పేసి మనోడితో ఫైట్ చేయమని చెప్పేసి కదా వాళ్ళైతే ఈజీగా తను అయితే పని పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా దాంట్లో నీ గ్రిప్ అనేది ఎక్కువ కానీ పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళైతే ప్రెజెంటేషన్కి సంబంధించిన వాళ్ళు సరే అయితే అసలు ట్రైనింగ్ అయితే నేను చూపిస్తాను అని చెప్పి తనకి ఇప్పుడు ఫుల్ బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే శ్యామిన్ అయితే ఓ పిల్లడా నువ్వేమనుకుంటున్నావు, ఇంకప్పుడు మన పేరు దగ్గర రివ్యూల్ అయ్యి ఉంటుంది, నాకు ఈ పేరు చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు, నేను శ్యామిని అని పిలుస్తున్నాను, మీరందరూ నా సాక్రిఫైస్ని తీసుకోవాలని ట్రై చేస్తున్నారు, లేదు కాబట్టి నేను తీసుకోవాలంటే తీసుకుని వెళ్ళిపో, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకో విషయం నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి నీతో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్తూ అయినా నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద సీన్ చేయబోతున్నావు, నీకేం చేయ నాకు నేను చేయను హెల్ప్ ఏమైనా వస్తుందా అని చెప్తుంటే నీకు కోసం ఒక రెడ్ పేపర్ అయితే నా దగ్గర ఉంది, అది కాబట్టి నీకు నేను తెచ్చిస్తా అని చెప్పి మన కింగ్ అయితే చెప్పుంటాడు. లైక్ మన దగ్గర రెడ్ పేపర్ ఎక్కడి నుంచి వచ్చని చెప్పేసి ఇంకప్పుడు వింజిని పట్టేసుకుని తనైతే సాక్రిఫైస్గా తన కళ్ళు పగలు పెట్టేస్తాను, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు చెప్పేది నేను నమ్మను అని చెప్పి చెప్తుంటే అప్పుడే ఇంకా నన్ను చూసేసి ఇంకొన్ని పని పెట్టింది తనేది మన వింజిన్ అయితే మనకు అవసరం లేదు, ఇంకా తను వేసాను అని చెప్పి చెప్తున్నాను కదా, మీకు కావాల్సిన నిజమైన రెడ్ పేపర్ నా దగ్గర ఉంది, అది నా దగ్గర నిన్ను నమ్మో, నువ్వు నాకు అది ఇచ్చే నీకు నేను రెడ్ పేపర్ ఇస్తాను, నాకు వింజిన్ ఇచ్చి నీ ఇద్దని చెప్పాను కదా, నిజంగా నేను నేను నమ్మాలనుకోవట్లేదు, కానీ నీ దగ్గర రెడ్ పేపర్ ఉందంటే నాకు కావాలి, అది నా దగ్గరికి తీసుకురా, నేను నీకు కావాలంటే ఈ వింజిన్ని పట్టుకుని వెళ్ళిపో, నాకు ఇష్టం లేదు తీసుకురా నాకు అదని చెప్పి మన ఏదో రెడ్ పేపర్ అడుగుంటారు. లైక్ తనకేం అర్థం కావట్లేదు, సరే అని చెప్పి ఇంకా చాలా స్టోరీ ఇక్కడికి వచ్చింది. తనైతే రెడ్ పేపర్ని యూస్ చేసుకుని మనం అయితే బెదిరిస్తుంటారు. లైక్ తన ఎమజాకితో జపాన్ వాళ్ళకి హెల్ప్ చేసి ఇప్పుడు కొరియాలో ఉన్నా కానీ అప్పుడు జపాన్ ఇంకా కొరియా అయితే ఫైట్ చేస్తున్నారు, కానీ వీళ్ళైతే జపాన్ వాళ్ళకి హెల్ప్ చేసేసరికల్లా వీళ్ళైతే కాస్త ఫైట్ అయితే జరుగుంటుంది. కాబట్టి ఇంకా నువ్వు కూడా దాంట్లో ఉన్నావు చాలా స్టోరీ, కాబట్టి నువ్వు ఎమజాకి హెల్ప్ చేసావు, ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పి చెప్తుంటే నాకు తెలుసు, అయినా నేను ఒక్కనే భయపడ్ను, అయినా ఇక్కడ ప్రూఫ్ ఏమన్నా అని చెప్పి చెప్తుంటే అప్పుడు ఒక డాక్యుమెంట్ చూపించుంటాడు, ఇదే ప్రూఫ్, ఎందుకంటే నువ్వు ఎమజాకీస్తో హెల్ప్ చేసినట్టు, ఇంకొకరికి ఎమజాకీస్ అయితే నీతో పాటు ఉన్నట్టు ఇక్కడ ఏదో ప్రూఫ్ ఉంది, అదే ఈ ప్రూఫ్ మొత్తం పేపర్లో ఉందని చెప్పేసి కదా, అటంటావా, కాబట్టి ఇప్పుడు నాకైతే చోన్ లాంగ్ చిన్న ప్లేసెస్ అయితే కాదు, నాకు ఫుల్ చోన్ లాంగ్ అయితే కావాలి, దాన్ని యూజ్ చేసుకోబోతున్నాను, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి కదా, నువ్వేమనుకుంటున్నావు నేను ఒక్కరిని ఇడుకుంటా అనుకుంటున్నావా, నువ్వు కూడా ఇడుకుంటావురా, నేను ఒక్కరిని కాదు చరణ్ కొడుకు అని చెప్పి తిడుతుంటాడు, కాబట్టి నువ్వైతే ఖచ్చితంగా ఇరుక్కోబోతావు,
ఇంకా అలాగే నువ్వు కూడా ఎంజాకి హెల్ప్ చేసావు కదా, ఆ విషయం మర్చిపోని చెప్తుంటే అవును నేను కూడా హెల్ప్ చేశాను, బట్ అదైతే డిఫరెంట్. ఎక్కడైతే మొత్తం నీ గురించి రాస్తుంది, ఎందుకంటే నేను మళ్ళీ ఎట్టని బయటికి వచ్చేయగలను, ఎందుకంటే ఎంజాకి తీసుకొని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎలా పట్టుకోవాలి నీ గురించి ఆలోచించుకో, ఒక్క విధంగా బయట పెడితే మొత్తం నీ ప్లేస్ మొత్తం ఎగిరిపోతుంది అని చెప్పి చెప్పేసగల. ఇంకా మనోడికి రెడ్ పేపర్ దొరికేసి ఉంటుంది. ఇంకా రెడ్ పేపర్ని అయితే మనోడి దగ్గర ఎందుకున్నా కూడా వేయడం లేదు, కానీ రెడ్ పేపర్ దొరికింది, దీంట్లో వచ్చి చార్జ్ అయితే తను ఆడుకోవచ్చు అని చెప్పి తనైతే డిసైడ్ అయిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత మనోడైతే దొరికిన వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తెంజిన్ అయితే తనకు కావాల్సిన ఇద్దరైతే వెళ్ళిపోయి ఉంటాడు. తను చూసి తను చాలా కోపం చేసి తన లైక్ సేవ చేసే వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఏమన్నాడైతే తనకు ఒక ప్లేస్ వచ్చేసి ఉంటుంది. ఆ ప్లేస్లో పడుకునేసరికి తను ఎందుకు నన్ను కాపాడాడు, తను ఎందుకు ఇలా చేశాడు, ఒక పట్టింపాలని ప్లీజ్ ఎందుకు ఇచ్చావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్తుంటే ఇంకా నాకు అర్థం కావట్లేదు, నీకు అసలు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు నన్ను ఎందుకు హెల్ప్ చేసావు, నువ్వు చెప్తే కదా హెల్ప్ చేశాను, ఎందుకంటే నువ్వు పడ్డ సిచ్యువేషన్ నేను కూడా ఒకప్పుడు పడ్డాను, నేను దాని నుంచి బయటకు వచ్చాను, కానీ నేను అంటే ట్రామటైజ్ అయ్యాను నాకు తెలుసు అని చెప్పి చెప్తుంటే అప్పుడే దాని ముందే నీడగా ఉంటుంది. ఆ నీరేందో ఇష్టంగా కనపడుతుంటుంది. వర్షం పడుతుంది. లేదు నన్ను తీసుకుపోవాల్సిన అవసరం లేదు, నేను ఫ్యామిలీ దగ్గర మళ్ళీ రాను, శ్యామిని చట్న కొడుకు నేను మళ్ళీ నా మాట అని చెప్పి చెప్తుండే సగల. ఇంకా భయపడిపోకండి గోస్ట్ శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత తను చిన్నగా తలుపు తీస్తే అక్కడేదో ఒక చిన్న అక్కడే చూసి తను షాక్ అవుతున్నాడు. వన్ తిని అనవసరంగా లోపలికి తీసుకుని అని చెప్పి మనం ఇంజనీర్ చెప్తూ ఉంటారు. తను నడే చేస్తున్నప్పుడు తినేది నేను అనవసరంగా లోపలికి తీసుకుని వచ్చాను, ఒకవేళ తినగా నేను లాగా లోపలికి తీసుకుని రాకుండా ఉంటే మొత్తం స్టోరీ మొత్తం విచిత్రంగా ఉండేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. ఇంకా మనం ఇంజిన్ అయితే తన దగ్గర తీసుకుని వచ్చి ఉంటాడు. తను అనవసరంగా నా బెడ్ కూడా ఇచ్చేసి మనం పెట్టేశాను, ఏందని చెప్పి తను ఆలోచిస్తూ అసలు దీనికి ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, అసలు తను ఎందుకు ఇక్కడ ఉంది, అసలు తను తిని నేను చిన్న పారిపోయి ఇక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ నాకు ప్రమాదం ఇలా ఉంది పంపించేస్తే బాగుంటుందని చెప్పేసి అలా తను ఏడుదని చూసి ప్లీజ్ నన్ను కొట్టబాగా అని చెప్పి తను చెప్తూ ఏడుస్తుండే సగల. మన స్టైల్ బయట పనుకుంటాడు. ఇంకా రేపు తనైతే అందరూ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంకా వింజిన్ అయితే హాయ్ అందరూ బాగున్నారని చెప్పి అన్న నీ దగ్గర గ్రీట్ చేస్తుండే సగల. అందరూ చూసి వింజిన్ని షాక్ అవుతూ ఉంటాడు. లైక్ వింజిన్ అన్నని నార్మల్గానే గ్రీట్ చేస్తుంటాడు. యారా మా పాట వింజిన్ ఇక్కడ లేడు, తను ఎందుకు అన్నని నార్మల్గా గ్రీట్ చేస్తుందని చెప్పి అందరూ ఏడుస్తుంటాడు. ఇంకా తనైతే అసలు ఎక్కడ ఉన్నాడు మన మాస్టర్ అని చెప్పి పిలుస్తుంటాడు. దాని దగ్గరైతే అందరికీ ఫుడ్ చేస్తూ సరే గైస్ అందరికీ ఫుడ్ అయితే కాస్త అందరిలో రెడీ అయిపోతుంది, ఇంకా కాబట్టి మీరు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మీరందరూ చూసుకోవచ్చు. ఇంకప్పుడే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వింజిన్ వెనక్కి ఎవడు అని చెప్పి అడిగేసా. అదే పాప అయితే వింజిన్ వెనక్కి వచ్చేస్తుంటుంది. తను చూసుకొని మీ ఫుడ్ ఎలా చేస్తున్నారు అలా చేయకూడదని చెప్పేసి తనైతే ఫుడ్ని అయితే మారుస్తూ ఉంటుంది. లైక్ ఇలా చేయని అలా చేయని చెప్పేసి తనైతే నాకు నేను రాత్రి నా దగ్గర దొరికింది, తన టెన్షన్ నుంచి పారిపోయి వచ్చింది. టెన్షన్ అయితే తన సేవకులు అన్నని కొడుతుంటారు. తను భయపడి నెక్స్ట్ తనే వద్దని చెప్పి భయపడి అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్టుంది. నాకు అదైతే అర్థం అవుతుంది. తన బట్టలు చూసిన అర్థం ఉంది టెన్షన్ నుంచి పారిపోయి వచ్చిందా, నేను ముందు నువ్వు ఒక పెద్ద ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు ఇంకో ఇబ్బంది పడుకుని వచ్చావా, ఏం మాట్లాడుతున్నావు వింజిన్ అని చెప్పి చెప్పినది కదా. ఇంకా తనైతే అన్ని హెల్ప్ చేస్తాను చెప్పి నేను ఇల్లు తోలుస్తాను, ఇంకా నేను చాలా పనులు చేస్తాను, ఇంకా నేను మీ దగ్గర ఉంచుకోనని చెప్పేసి కదా. లేదు పాప ఇక్కడి నుంచి వెళ్ళిపో, అందరూ పనులు బాగా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంటే సరే ఉండాలంటే ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఇంకా చెప్తుంటాడు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నువ్వు ఉండొచ్చు, ఇంకా అలాగే నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్తే అలాగే టెన్షన్ చాలా కోపం మీద ఉంటారు. ఖచ్చితంగా తను ఎత్తుకుంటే ఇక్కడ దాకా వస్తారు. చెప్తాను భయపడుతుంటే ప్లీజ్ నేను మీతో పాటు ఉండాలనుకుంటున్నాను ఏడుస్తుంటే సరే తిని ఉంచుకున్నా అని చెప్పేసి మన మ్యారీకి కూడా చెప్తూ ఉంటుంది. లైక్ మన కింగ్ చెప్పినా కానీ వీళ్ళందరూ ఎన్నో నాటి దెబ్బేమని చెప్పి ఉంటాడు. కానీ మన మ్యారీకి చెప్పేసాకలా ఇంకందరూ భయపడి సరే ఓకే తను కూడా ఒక అమ్మాయిని ఎలా చూసుకున్నా బాగా చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నా అని చెప్పేసి తను ఎక్కడ ఉంచాలని చెప్పి అన్న మాట్లాడుతుంటే ఇంక అందరూ తిరిగి ఇంజిన్ చూస్తూ ఉంటాడు. లైక్ నా దగ్గర ఎందుకు అని చెప్పేసి తను నువ్వు చూసుకోవాలి, అలాగే నువ్వు చావట్టుకుండాలి అని చెప్తూ ఇంకా అలాగే ఏం మాట్లాడుతున్నా చెప్తూ ఇంకా అందరికీ ఫుడ్ అయిపోయింది. ప్లీజ్ నేను మీలాగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను, నేను స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను, ఎలా అవ్వాలో చెప్పండి, ఎందుకంటే నా కోసం నేను ప్రొటెక్ట్ చేసుకోకపోయినా నన్ను నమ్మిన వాళ్ళని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తూ తను స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దానికోసం ప్లీజ్ నన్ను ఇలాగా స్ట్రాంగ్ చేయని టీచర్ అని చెప్పేసి సరే ఖచ్చితంగా నేను కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి చెప్పుంటాడు. నిజంగా బాగా నచ్చింది, సరే అయితే ప్లీజ్ ఖచ్చితంగా ట్రైనింగ్ అని చెప్తూ సరే అయితే మరి రేపు కలుద్దాం అని చెప్పేసి తను రూమ్ లోపలికి చెప్పేసి కదా అప్పుడు పడిపోయి తను యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాడు. లైక్ ఆ చూపులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు పిలిచేసుకుని తను పడిపోయింటే మాస్టర్ మీకు బాగానే ఉన్నారు కదా చెప్తే అంటే బాగానే ఉన్నాను, మీ అందరూ దూరంగా వెళ్ళిపోండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తను చెప్తుంటే లైక్ తను ఏదో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు. అదేందో మనం తొందరగా తెలుసుకున్నాం. ఇంకా అంటే ఒక ఫీల్డ్లో చూస్తుంటే అక్కడికి శ్యామ్ని అయితే వచ్చుంటాడు. ఇంకా శ్యామ్ని దగ్గర వచ్చి వెంటనే చాలా స్టోరీ కూడా అక్కడికి వచ్చుంటాడు. ఏమన్నా ఇక్కడ పిలిచావు, ఏమనుకున్నావు ఈ చివరికి మాత్రం నాకు ఇచ్చేద్దాం అనుకున్నావా, లేదు నేను ఇవ్వాలనుకోలేదు, ఓహో అయితే నువ్వు మొత్తం మారా అనుకుంటా, ఏమనుకున్నావు నేను ఆ సీక్రెట్ బయట పెట్టేదా అని చెప్పి చెప్తుంటే
ఆ సీక్రెట్ నువ్వు భయపెడతావా? ఎందుకంటే నువ్వు ఆ సీక్రెట్ భయపెట్టాలంటే ఫస్ట్ నేను నిన్ను భయపెడతాను. ఎందుకంటే బికాస్ ఇప్పుడు నాకు దొరకాల్సిన ఒకటే దొరికింది. కానీ ఛాన్స్ మనది షింగన్ ఎమ్జాకి వాళ్ళకైతే మనం హెల్ప్ చేసాం. గుర్తుంది కదా ఎమ్జాకి అండర్స్టాండ్. నువ్వు ఎమ్జాకితో పని చేసినారుగా ఈ రెడ్ పేపర్ చెప్తానని చెప్పి మనం అయితే రెడ్ పేపర్ చూపించుంటారు. దాంట్లో అయితే నా గురించి నా గురించి వేరే గురించి లేదు, మొత్తం నీ గురించి ఉంది. నువ్వు షింగన్ ఎమ్జాకి నేను యూజ్ చేసుకుని వాళ్ళ కోసం ముందుకెళ్ళని చెప్పి ఉంటుంది. ఓ నీకు ఇది ఎలా దొరికింది? ఎలా దొరికితే నీకు ఎందుకు? నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం పీగలేవు ఇంకలాగే నువ్వు ఏం చేసినా కానీ నువ్వు ఏం లాభం లేవు పిల్లడా, కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ అని చెప్తూ తను మాట్లాడుతుంటాడు. ఇంకా అప్పుడే నువ్వు కావాలంటే దీన్ని తనైతే తను ఆ పేపర్ తీసుకుని అనుకున్నాను. నువ్వేమనుకున్నాను ఆ పేపర్ తీసుకోలేను అని చెప్పేసి నేను ఎలర్ట్ మర్చిపోయాను. నేను ప్రీ జనరేషన్కి సంబంధించినని నేను ఫిస్ట్ గ్యాంగ్ ఎలర్ట్ అని చెప్పేసి కదా వాళ్ళైతే నా దగ్గర ఎమజాకీస్ ఉన్నారని చెప్పేసి కొన్ని తీసుకొని ఉంటాడు. నువ్వేమనుకున్నావు మీ దగ్గర ఒకటి ఎమజాకీస్ ఉన్నారు అనుకున్నా, నా దగ్గర కూడా నాకు కావాల్సిన ఒక మాస్టర్ ఉన్నారు ఇప్పుడు తను చెప్తుంటాడు. ఇంకా అప్పుడే సరే చాస్ట్ ఏమని తీసుకున్నా వస్తే తీసుకున్నా అని చెప్పి చెప్తుంటే సరే అయితే ఇంకా చాలామంది వచ్చేసి చార్జ్ అయితే ఫైట్ చేయడం ఉంటే నేను ఇలా సింగిల్గా వస్తాను అనుకున్నావా? అసలు జరగదని చెప్తూ నేను ఏదో ఒక ఎలైన్ని ప్రీ జనరేషన్ సంబంధించిన పిల్లవాడిని రా అని చెప్తూ మీరు ఎంతమంది మాట్లాడుకోండి బికాస్ ఒక మాస్టర్ ఎక్కడికి వస్తుంటుంది. మన గన్ చిన్న పిల్లడు కాబట్టి వర్షం పడలేదు ఏమనుకోపకండి. ఓహో ఒక పిల్లోని తీసుకుని వచ్చావా, పిల్లోడు ఏం చేస్తాడులే అని చెప్పి చూస్తుంటే ఇంకప్పుడే అక్కడికి మన గన్ అయితే వస్తూ ఉంటాడు. ఇంకా ఇలా ఎంజాకి చూసుకుని గన్ ఎక్కడికి వచ్చేసి గన్ వచ్చేస్తా ఇంక సరే అయితే నువ్వేం చేయాలి తెలుసు కదా అని చెప్తుంటే చాస్ట్ పోయి గొద్దం మూసి ఎవరిని చంపలో చెప్పు వాళ్ళని చంపేస్తా అని చెప్పి మన గన్ అయితే చెప్తుంటాడు. లైక్ నేను అన్నని సాగుటేస్తాను అని చెప్పి చెప్తుంటాడు. ఎక్కడితో ఇదైతే ఎండ్ అయిపోయింది గైస్. ఎందుకంటే నాకు కరెంట్ లేదు, నాకు రీసెంట్గా కరెంట్ వచ్చింది కాబట్టి నేను ఫోన్లో అయితే మొత్తం నేనైతే సేవ్ చేసేసాను కాబట్టి ఫోన్లో చేసేసాను. కాబట్టి నెక్స్ట్ అయితే అసలు పెద్ద వీడియో పెట్టేదానికి ట్రై చేస్తాను గైస్. ఇంకైతే ఇక్కడితో ఈ వీడియో అయితే నేను ఎంజాయ్ చేస్తాను. ఇంకా అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నా డిస్కౌంట్ అయితే ఉంది, ఆ డిస్కౌంట్కి మీరు జాయిన్ అయిపోండి. ఇంకా అలాగే మనం లైవ్ పెట్టినప్పుడు డిస్కౌంట్ లింక్ అయితే నేను ఖచ్చితంగా పెడతాను మీకు. ఇంకొక గైస్ బాయ్ సీ యూ టుమారో. మళ్ళీ కలుస్తాను. అయితే ఇప్పటికైతే మన లుక్కిజం అయితే ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.